పెహల్గాం దాడి తర్వాత పాక్ పై భారత్ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావర్ భుట్టోల ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక ఎక్స్ ఖాతాను కూడా బ్లాక్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్పై వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. పెహల్గాం దాడి తర్వాత పాక్ పై భారత్ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టోల ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక ఎక్స్ ఖాతాను కూడా బ్లాక్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్పై వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లు, న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది.